డాక్టర్ గణేశ్వరరావు, సర్జన్, ఎంజీఆర్ హాస్పిటల్. ఫిషరీ నైనా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఫిషరీ నైనా ఏంటంటే 30% పాపులేషన్లో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా 35 నుంచి 45 సంవత్సరాల వయసులో వరకు ఎక్కువగా వస్తుంది. ఇది లేడీస్లో కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు లాస్ట్ 3 మంత్స్లోగా ఇది స్టార్ట్ అవుతుంది. తర్వాత 6 మంత్స్ తర్వాత సివియర్ అయిపోతుంది. ఇది రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చి హార్డ్ స్టూల్స్ వచ్చినప్పుడల్లా అక్కడ యానస్ దగ్గర స్కిన్ రప్చర్ అయిపోయి ఫిషర్స్ తయారవుతాయి. ఇవి క్రానిక్ ఎక్కువ రోజులు సంవత్సరాల కింద ఉంచితే క్రానిక్ అయిపోయి దీనికి అనుకుంచి సెన్నెల్ పైలో ఒకటి తయారవుతుంది. ఇది క్రానిక్ కేసు కింద లెక్క అనమాట. ఇది మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళా రిపీట్ అవుతుంటాయి. సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ రిలీఫ్, ఇంకా లైఫ్లో ఇప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఈ ఫిషర్తో ఎంత బాధపడతారో సర్జరీ చేసిన తర్వాత అంత ప్లెజర్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి దీనివల్ల మెంటల్ డిప్రెషన్, తర్వాత ఎక్కడ ఏ పని చేయలేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, ఎక్కువ నొప్పి, అప్పుడప్పుడు బ్లీడింగ్ కూడా అవుద్ది. మోషన్లో చిన్న జీర్ల బ్లడ్ కూడా పడుతుంది. ఈ ఆపరేషన్ చేస్తే ఇవన్నీ క్లియర్ అయిపోయి ఇంకెప్పుడు ఇలాంటి ప్రాబ్లం రికర్ అవ్వదు. ఇది రావడానికి ఈ కారణం ఏంటంటే యానల్ స్పాజం అని ఉంటుంది. ఆ స్పాజంలో ఈ ప్రెషర్ తయారవుతుంది అనమాట. తయారయ్యి అది అలా పెరిగి మోషన్ గట్టిగా అవుతున్నప్పుడల్లా దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. ఇది ఒకరోజు అడ్మిషన్ సరిపోతుంది. ఇది ఇప్పుడు డిస్కౌంట్ దీని మీద 35,000కి ఆపరేషన్ చేస్తున్నాం మేము. ఇది ఆపర్చునిటీ మీరు ఎప్పుడు ఉపయోగించుకుంటే మంచిది.